కస్తాల రామకృష్ణ కాలనీకి నీటి వసతులు కల్పించాలి. కస్తాల రామకృష్ణ కాలనీకి నీటి వసతులు కమిషనర్ 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 కేఆర్కే కాలనీకి కమిషనర్ 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 కల్పించాలి. కేఆర్కే కాలనీకి నీటి వసతి కల్పించాలి. హైదరాబాద్ ఎమ్మెల్యే చైర్మన్ ఎక్కడ పైప్ లైన్ జరిగింది నోటీస్ వచ్చింది లైట్ లో వాళ్ళు లైట్ లో వాళ్ళు పైప్ లైన్ పని చేస్తున్నారు. మన దగ్గర స్టాప్ లేదా మేడం? నెక్స్ట్ దగ్గరికి రాకపోతుంది 300 మీటర్లు జనాలు గారా మనుషులు గారా వార్డ్ కేఆర్కే కాలనీ గత 3-4 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తలేదని కాలనీ వాసులు ఎన్నో సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డ్ నెంబర్ 8కి గెలిచిన జోగురామన్న మరి వాళ్ళ కొడుకు చైర్మన్ అక్కడ నీళ్ళు సౌకర్యం కల్పిస్తలేరు. ఎన్నోసారి మహిళలు చైర్మన్ దగ్గర వచ్చినా మరి కమిషనర్ దగ్గర వచ్చినా ₹1 కాంగ్రెస్ గెలిచిన వార్డులలో ₹1 పెట్టడానికి తయారు లేరు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కౌన్సిలర్ ఎలక్షన్లో ఒకటే మాట అన్నారు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ నల్ కనెక్షన్ ఇస్తాం లేకుంటే ఓటు అడగమంటున్నారు. మరి వీళ్ళు వట్టిగానే వచ్చినారా? ఎంక్వైరీ చేపియండి. ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. రోజు కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లేపదు, మరి చైర్మన్కి చెప్తే చేద్దాం అదేం పెద్ద మాట అంటారు. మేము ఒకటే మాట అడుగుతాం, కోట్ల రూపాయలు కమిషనర్ కోసం పైపులు కొనడానికి మీరు లేపుకొని ఈరోజు గరీబోలు ఉండే వార్డులలో స్లమ్ వార్డులలో కనీసం రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఏం డెవలప్మెంట్ లేదు, కనీసం నీళ్ళైనా తాగడానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఈరోజు చాలా సమస్యకి పరిష్కారం చేయలేదు. నేను అడుగుతున్నా జోగురామన్న గారికి, జోగురామన్న గారు మీరు ఏది రోడ్డు మీద రోడ్ వేస్తారు, మరి చేసిన పని మళ్ళీ మీదే కాంట్రాక్టర్, మీకే 50% వాటా ఉన్నది. ఏదైనా రోడ్ అయినా డ్రైన్ అయినా కానీ మీరే చేస్తున్నారు. ఇది సుగా ఏదైనా కమిషన్ దొరికితే చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేం ఆందోళన చేయం, ఏం చేయం. మేమేమి అంటున్నామంటే ఎక్కడ కమిషన్ దొరికితే మీరు అక్కడ పని చేస్తారు, మీరు మీ కొడుకు కనీసం ఇక్కడ నీళ్ళు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మొన్న మా కౌన్సిలర్లు మరి మా వార్డు మెంబర్లు వాళ్ళు కలిసి అక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే నర్సరీకి ముందు నీళ్ళు అవసరం ఉన్నది, చెట్టుకి వేయాలా, ఇప్పుడు అక్కడ వేయడానికి ట్యాంకర్ లేదంటున్నారు. కానీ నర్సరీకైనా ముఖ్యం మనుషులు లేరా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచిందని ఇంత విపక్ష ఎవరైనా పార్టీకి రావాలా, టీఆర్ఎస్ జాయిన్ కావాలా, లేకుంటే వేరే పార్టీలో ఉంటే వాళ్ళకి ఏ సౌకర్యం కల్పించాలి. మేము ఒకటే ఇవాళ కమిషనర్ మేడంకి వినతి పత్రం ఇచ్చినాం. గత 2-3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మున్సిపల్లో ఇప్పుడే గేట్కి లాగేసినారు, జనాలు లాగేసినారు. మిమ్మల్ని మున్సిపల్లో ఓనియకుండా మీ ఇంటి ముత్తడి చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.